నీ కళ్ళు. నో డౌట్ వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. ఈ డిస్టర్బెన్స్ ని డిస్టర్బ్ చేయకుండా వీళ్ళ మధ్య డిస్టెన్స్ పెంచడమే తరువాయి. ఏంటి శైలు గారు, ఏదో మూడిగా ఉన్నట్టున్నారు? నిషా గారు ప్లీజ్. ఎందుకు నన్నెప్పుడు శత్రువులా చూస్తారు? నేను క్యాజువల్గా పలకరిస్తే మీరు క్రూయల్గా రియాక్ట్ అవుతారేంటి? చూడండి, నాకు మీ మీద ఏ గ్రజ్జు లేదు. ఐఎమ్ నాట్ ఇన్ గుడ్ మూడ్ అంతే. మూడు బాలేనప్పుడే మనసు విప్పి మాట్లాడాలండి. సర్లేండి, మీ మనసు బాలేనట్టుంది. అది ప్రశాంతంగా ఉన్నప్పుడే మాట్లాడతానులే. ఒక మాట చెప్పనా శైలు గారు, మంచి అనుకున్నదెప్పుడూ మారదు అని గ్యారంటీ లేదు. చెడు అనుకున్నది మారుతుంది అనే నమ్మకం లేదు. ఆరుతూ పారుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది? ఉన్నది ఉన్నది ఉంది. ఆ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఒక్క సుక్క సోపేసి తోమితే ఉన్న జిడ్డంతా పోతుంది. ఇక్కడ కండలు కరిగించి తోమినా పోవట్లేదు. వెంటనే బాలుబాబు గారికి చెప్పి అడ్వర్టైజ్మెంట్లు అన్నింటినీ ఆపించాను. లేకపోతే నాలంటూరు ఎంతమంది మోసపోతారో. మా నానమ్మ జిడ్డు పోవడానికి ఏదో వాడేదే, ఏంటబ్బా అది? ముగ్గు పిండి. ఇది కనుక వేసి తోమితే అసలు జిడ్డు కాదు కదా, అసలు గిన్నే ఉండదు. నానమ్మ థ్యాంక్స్. నానా, ఎవరండి మీరు? ఇట్స్ మీ. నువ్వా ఢిల్లీ? ఏంటి అవతారం? అంతా మీ వల్లే. ఎందుకంటే అంత గట్టిగా అరిచారు. డిబేట్ లో నేను ఫస్ట్ వచ్చాను. మీరు సూపర్ అండి. భలే ఉంది కప్పు. రేపటి నుండి బూస్ట్ మీకు దీంట్లోనే పోసిస్తానే. ఇది టీలు కాఫీలు తాగే కప్పు కాదు, దీన్ని షోకేస్ లో పెట్టుకోవాలి. ఇది రాగితో చేస్తారు ఢిల్లీ. పెట్టండి పెట్టండి. వారానికి ఒకసారి చింతపండేసి బాగా తోమేస్తాను. తల మెరిసిపోతుంది బాబు గారే. అయ్యో, ఎందుకు అలా కేకలు పెడుతున్నా? చూడనా, నాకు డిబేట్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వెరీ గుడ్. ఏనా అంత డల్గా చెప్పావు? అయినా మీ అందరికీ కాదు, దీనికి మెయిన్ రీజన్ శైలజ్ గారు. ఆ రోజు తను మోటివేట్ చేయబట్టే ఈ రోజు ఈ ప్రైజ్ వచ్చింది. ఏది ఫోన్ ఇవ్వండి, ఒకసారి చేస్తాను. వద్దురా, ఫోన్ చేయొద్దు. ఏ ఎందుకొద్దు? వద్దన్నా కదా, వదిలే. మీరు ఇంకెప్పుడు నాకు కాల్ చేయకండి. అలాగే నన్ను కలవడానికి కూడా ప్రయత్నించకండి. బాలుతో వచ్చే ఏ సంబంధాలు నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను అతన్ని అతని కుటుంబాన్ని విడిగా చూడలేదు. ఇప్పుడే కాదు, ఆ అమ్మాయికి ఇప్పుడు కాల్ చేయొద్దు. ఏమైంది గారు, ఎందుకు ఫోన్ చేద్దంటున్నారు? ప్రతోడి కారణాలు చెప్పాలా? ఇక నుంచి ఈ ఇంటి నుంచి అమ్మాయికి ఎవరు కాల్ చేయొద్దు.
కనిపించినా మాట్లాడొద్దు. అయ్యగారు ఎప్పుడు ఇలా లేరే. అమ్మా, ఈ చీర కట్టుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అమ్మా. బయలుదేరుతున్నావమ్మా? అవును అంకుల్. అంటే మళ్ళీ వస్తావమ్మా? అంటే అంటే ఏం లేదమ్మా, ఆడవాళ్ళు లేని సంసారం కదమ్మా. సడన్ గా నువ్వు వచ్చేసరికి ఏదో తెలియని ఆనందం, అంతేనమ్మా. ఒక్క మాట తల్లి, మమ్మల్ని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, బాలుని మాత్రం అపార్థం చేసుకోకు. నా పెంపకంలో లోపమో లేక ఆ తెలియలేని లోపమో తెలియదు, వాడు అలా కఠినంగా తయారయ్యాడు. ఎప్పుడొచ్చావే శైలు? చాలాసేపు అయింది. ఎప్పుడు నీకోసం నేను వెయిట్ చేస్తుంటాను, ఈరోజు నా కోసం వెయిట్ చేస్తున్నావన్నమాట. థ్రిల్లింగ్. ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అదేం లేదే. మరి ఏం ఆలోచిస్తూ కూర్చున్నావు? ఈరోజు బాలు వాళ్ళ నాన్నగారు నాకు ఫోన్ చేశారు. అవునా? ఏమన్నారు? వాళ్ళ అబ్బాయి చేసిన తప్పుకి ఆయన క్షమాపణ చెప్పారు. అవునా? పాపం. మరి నువ్వేమన్నావు? జయతో మాట్లాడి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయడం గాని నన్ను కలవడం గాని చేయొద్దని చెప్పానే. అలా ఎందుకు చెప్పావే? జయమోనే, నేనేం ఆలోచించి మాట్లాడలేదు. ఆ క్షణం నా మనసుకి ఏమనిపించిందో అదే చెప్పేశాను. మరి ఆయనేమన్నారు? నీ ఇష్టమమ్మా, జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశారు. పాపమే, ఆయన చాలా మంచివారు. బాలు చేసిన తప్పుకి ఆయనతో అలా ప్రవర్తిస్తే ఎలా చెప్పు? పోనీలే, రేపు నువ్వే కాల్ చేసి మాట్లాడు. లేదే, ఈ విషయంలో నా నిర్ణయం కరెక్టే. బాలుకి అతని ఫ్యామిలీకి ఎంత దూరంగా ఉంటే నాకంత మంచిది. అది కాదు శైలు. ప్లీజ్, ఇంక దీని గురించి వదిలే. సరే, చలో చలో, రెడీ అవ్వు. ఎక్కడికి? సినిమాకి. అబ్బా ప్లీజ్. మంచి హర్రర్ పిక్చర్ అట. పద పద వెళ్దాం. ప్లీజ్, నాకు మూడ్ లేదు, ఇంకెప్పుడైనా వెళ్దాం. మూడ్ సెట్ అవ్వడానికే మూవీ అంటున్నా. కాదు కుదరదు అని అన్నావో మన హాస్టల్ వాచ్మెను నేను ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. ఏం చెక్క కార్నర్ సీట్లు. భయానికి నేను వణికిపోతుంటే వయసు అయిపోయి ఆయన వణుకుతూ ఉంటాడు. అలా మా వణుకుడు ప్రేమకి నువ్వే కారణం అవుతావు. అది మా శైలు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఓకేనా? ప్రామిస్? ప్రామిస్. ఢిల్లీ నీళ్లు. అబ్బో, చాలా స్పీడ్గా ఉన్నావే. ఢిల్లీ కాఫీ. నువ్వు మా ఢిల్లీవేనా? ఏదైనా అడిగితే 1,00,000 ప్రశ్నలు వేసి కానీ పని చేయవు. ఇవాళేంటి కొత్తగా? నోట్లో మాట నోట్లో ఉండగానే చకచక చేసేస్తున్నావు. నాతో ఏమైనా పని కాని పడిందా? అదేం లేదండి, ఈ రోజంతా కొత్త కొత్తగా ఉంది, అందుకే నేను కూడా కొత్తగా ఉన్నాను. ఏమైందిరా? ఏమో, వెళ్ళి అయ్యగారిని అడగండి. రే ఢిల్లీ, తలనొప్పిగా ఉంది, టీ బెటరా? హలో నాన్నగారండి, ఇక్కడ నేను ఒకనున్నాను. నా మొఖాన్ని ఒక హాయో హలోనో పడేయొచ్చు కదా. ఏరా, టీ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? మీరేమో మధ్యాహ్నం భోంచేయలేదు, మందులు వేసుకోలేదు, మరి తలనొప్పి రాకుండా ఇంకే వస్తుందండి? ఏంటన్నా భోంచేయలేదా? ఎందుకు? నిన్నే నాన్న, ఎందుకు భోంచేయలేదు? నాన్న తినకుండా ఉంటే నువ్వేం చేస్తున్నావు ఢిల్లీ?
నన్నేం చేయమంటారండి? ఎంత బతిమాలినా ఆయన తినట్లేదు. ఆయన తినలేదని నేను తినలేదు. నిన్నెవరు తినొద్దన్నారా? నేను తినకపోతే నీకు అరగదా? ఇప్పుడు ఢిల్లీ మీద కేకలేస్తున్నావేంటి నాన్న? ఓ పక్కన నేను మాట్లాడుతుంటూ పట్టించుకోవేంటి? ఏమైందో నువ్వైనా చెప్తావా? ఏమోనయ్యా, మార్నింగ్ నీకోసం కార్తీక్ అని వచ్చేలాడు. అన్నయ్య వచ్చిన దగ్గర నుంచి నాన్న ఇలాగే కూర్చొని ఉన్నారు. ఓ, అదా మీ కోపానికి కారణం? ఇలా సత్యాగ్రహాలు చేసే బదులు అసలేం జరిగిందో నన్ను అడిగి తెలుసుకోవచ్చు కదా. అందులో నా తప్పేం లేదు నాన్న. తనే ఓపిక పట్టకుండా వెళ్ళి ఇరుక్కుంది. అక్కడికి నేనేదో ఘోరమైన తప్పు చేసినట్టు అలా చూస్తావేంటి? అంటే నువ్వే తప్పు చేయలేదా? లేదు, చేయలేదంటున్నాను కదా. తప్పు నీది కాదురా, నాది. ఈ దెబ్బ నీకు ముందే పడుంటే ఈరోజు ఇలా ఒక అమ్మాయి బాధ కారణమయ్యేవాడు కాదు. అన్నయ్య, నాకు ఏ టైంకి ఆకలేస్తుందో నీకు తెలిసినప్పుడు నీ ఆకలి నాకు అర్థం కదా నాన్న. అలిగింది చాలు, ఇదిగో బోంచే. అదే మరి వద్దనేది. మొన్నటి వరకు నేను ఎప్పుడైనా అన్నం తినకపోతే నాకెలా తినిపించేవాడువో గుర్తుందా? నీకు అమ్మైనా నానైనా రెండూ నేనే కదరా. నీకెప్పుడు ఆకలేస్తుందో నీకంటే ముందు నాకే తెలుసురా. తిన్నాను. సారీరా బాలు, నువ్వు కావాలని చేయవని నాకు తెలుసు, కానీ వదిలేనన్నా. అయినా ఒకటి అడుగుతాను చెప్పు. చిన్నప్పటి నుంచి మన జీవితాల్లోకి ఎందరో వచ్చారు. ఎవరైనా మనతో ఉన్నారా? లేదు కదా. సో ఎప్పటికైనా మనకి మనమే, మనలో మనమే. వేరే ఎవరి గురించో మనం గొడవ పడ్డం ఎందుకు చెప్పు? తిను. నిజమేరా, మనమంటే మనమే. అంతా నాకే పెడుతున్నావు. నువ్వు తినవా? చిన్నప్పుడు నీకు అన్నం ఎట్లా తినిపించేవాడు గుర్తుందా? ఇది అమ్మ ముద్ద. ఇది నాన్న ముద్దరా. ఇది వరుణ ముద్దరా. ఇది నా ముద్ద నాకే పెట్టండి. అసలు ఆకలితో చస్తున్నాను. మేము అక్కడ ఆకలితో కూర్చుంటే మీరు ఇక్కడ గోరుముద్దలు తినిపించుకుంటూ కూర్చున్నారా? రే ఇదిగోరా, ఇది నీ ముద్దరా. ఇలాగైతే తెల్లారిపోద్దు గాని డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్ది పెట్టాను. అందరం కలిసి పాటు పడదాం పదండి. మై కమిన్ సో? ఎస్ కమేన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కూర్చో శైలు. థ్యాంక్ యూ సార్. చెప్పు శైలు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఎస్ సార్, నో ప్రాబ్లం సార్. శైలు, నువ్వేదైనా చెప్పాలనుకుంటే ఓపెన్గా చెప్పే. ఎందుకంత నర్వస్గా ఫీల్ అవుతున్నావు? సార్ అది
నేను సిటీలోనే మన ఆఫీస్కి సంబంధించిన వేరే బ్రాంచ్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను సార్. వాట్? ఆర్ యూ సీరియస్? ఎస్ సార్. సడన్గా ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నావు? సడన్గా ఏం లేదు సార్, చాలా రోజులుగానే అనుకుంటున్నాను. ప్రాజెక్ట్ అయ్యాక అడగొచ్చని ఊరుకున్నాను సార్. ఓ అలాగా? అవును సార్. పైగా ఆ బ్రాంచ్ అయితే మా హాస్టల్ కూడా దగ్గర సార్, కన్వీనియంట్గా ఉంటుందని అంతే సార్. కమాన్ శైలు, హాస్టల్ దగ్గర హోమ్ సిక్ అని చిన్నపిల్లల సాకులు చెప్పొద్దు. స్ట్రైట్గా విషయం చెప్పు, బాలుతో ఏమన్నా ప్రాబ్లమా? ఓకే, ఐ అండర్స్టాండ్. నీకు బాలుతో కలిసి వర్క్ చేయడం ఇష్టం లేదు, అంతేగా? ఎస్ సార్. నేను ఇక మీదట తన టీంలో ఉండదలుచుకోలేదు సార్. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ప్లీజ్ సార్, డోంట్ మైండ్. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ వన్ థింగ్ శైలు, ఇది నువ్వు ఆర్డర్ అనుకో లేక రిక్వెస్ట్ అనుకో, నీ ఇష్టం. నిన్నింకో బ్రాంచ్కి షిఫ్ట్ చేయాలంటే నువ్వు కాన్స్టెంట్గా ఒకే బ్రాంచ్లో అట్లీస్ట్ 1 year అయినా వర్క్ చేయాలి. సో నువ్వు కామ్గా వెళ్ళి నీ వర్క్ చేసుకో. సో బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ కంఫర్ట్ హియర్ సార్. అయితే నీకు ఆఫర్ ఇస్తాను. రాబోయే గవర్నమెంట్ టూరిజం యాడ్ ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తే అలాంగ్ విత్ బాలు టీమ్ యుఎస్కి బాలుని ట్రాన్స్ఫర్ చేసి నిన్ను టీమ్ లీడర్ని చేస్తాను. సార్ నిజంగానా సార్? ప్రామిస్, ఐ మీన్ ఇట్. ఓకే సార్, డన్. ఐ విల్ డూ ఇట్ సార్. గుడ్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. రోజు కారు వాషింగ్కి ఇద్దాం అనుకుని ఇలానే మర్చిపోతున్నాను. లాభం లేదు, ఈరోజు నేనైనా క్లీన్ చేసుకోవడం బెటర్. అమ్మ దొంగ, మొన్నొచ్చి యదవం చేసి ఇలాగే స్కూటీ ఎత్తుకెళ్ళాం. దానివల్ల ఎన్ని గొడవలు జరిగాయో. ఇప్పుడు మళ్ళీ కార్ కోసం వచ్చావా? చెప్తా నీ పని, ఉండు. అయిపోయారు నువ్వు వాళ్ళ నా చేతిలో. కార్ దగ్గర నువ్వేం చేస్తున్నావురా? అమ్మా, కుబుసాలు కదిలిపోయండి. అమ్మా, అయినా పొద్దున కార్ దగ్గర మీరేం చేస్తున్నారండి? క్లీన్ చేస్తున్నాను. మీరేం తెలియక ఆ దొంగ ఏదో మళ్ళీ వచ్చాడనుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందని ప్రయత్నించి ఇదిగో ఇలా బొక్కబూరలో పడ్డాను. సంతోషించాంలే, వెళ్ళి పని చూసుకో. ఉదయాన్నే ఎడంకొని అదిరినప్పుడు అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. ఎడం కన్ను అదరడం ఏంటి? అవునండి, అమ్మాయిలకి ఎడం కన్ను అదిరితే మంచిది, అబ్బాయిలకి కుడి కన్ను అదిరితే మంచిదని మా
నానమ్మ చెప్పింది. ఎడంక నదిరితే ఇదిగో ఇలాగే జరుగుతుందండి. అమ్మా ఏంటో మీ మోన్ నమ్మకాలు. వెళ్ళి కాఫీ తీసుకురాపో. ఆ, ఆ, అమ్మా ఏం బాలు, ఏంటి స్పెషల్స్? కూర్చో. మా ఢిల్లీ ఏం చేసినా స్పెషలే సార్. మీరు తిన్నారా? మీ మేడం మార్నింగ్ బాక్స్ కట్ట మర్చిపోయింది. ఇందాకే పంపించింది. ఆన్ ది వే, యూ క్యారీ ఆన్. ఏమైంది సార్? ఎందుకో ఎడంకన్నా అదురుతోంది బాలు. ఉదయాన్నే మా ఢిల్లీ చెప్పాడు సార్, మగవాళ్లకు ఎడమ కన్ను అదిరితే గండం అని. ఫూలిష్. నీకు అదురుతోంది అంటే మన ఇద్దరికి గండం అన్నమాట. భోజనం రెడీ. గండం వచ్చింది. త్వరగా బయలుదేరండి మేడం, నేను ఈ నుంచి సినిమాకి వెళ్ళాలి. అబ్బో, ఏం సినిమా? మంచి హర్రర్ సినిమా అండి. అంటే నీకు దయ్యాల సినిమాలంటే ఇష్టం అన్నమాట. పిచ్చండి బాబో. అమ్మో, నాకు చచ్చేంత భయం. ఎందుకండి భయం? వాళ్ళు కూడా మనలాగా మనుషులు కదా. అయితే నీకు భయం లేదు అంటావు. మేడం, నన్ను తలుచుకుంటే ఆ దయ్యాలకే డెంగ్యూ వచ్చేస్తది మేడం. నువ్వెప్పుడైనా దయ్యాన్ని చూసావా? ఊరుకోండి, దయ్యాల్లో గీయల్లేవు. పిలిచావా? మిమ్మల్ని కాదా? నాకు బాలు బాగా నచ్చాడు. మా చెల్లికి మంచి జోడి. పైపెచ్చు ఈ కాలంలో అలాంటి అబ్బాయి దొరకాలంటే పెట్టి పుట్టుండాలి. అందుకే నీ సహాయం కోసం ఫోన్ చేశాను. 2 ఏళ్లుగా చచ్చి చెడి చీ అన్నా తూ అన్నా తుడుచుకుపోయి నేను వాడి వెంట పడుతుంటే